ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మీరు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు. మరొకసారి మమ్మల్ని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ వాక్య ధ్యానంలోనికి వెళ్ళటానికి ధన్యత ఏర్పాటు చేశావు నాయన. కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలో మమ్మల్ని ఉంచండి నాయన. నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నీ ఆత్మ ద్వారా సాగిపోవటానికి సహాయం చేయండి. మా జీవితాలు నాయన నీ యందు ఆగిపోకుండా సాగిపోయే ధన్యత మా అందరికీ దయచేయమని, కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో ఉంచమని యేసుక్రీస్తు వారి నాన్న బట్టి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆదికాండము 32వ అధ్యాయము 31వ వచనం. అతడు అనగా యాకోబు మరి అప్పటి వరకు యాకోబుగానే జీవించాడు, యాకోబుగానే బ్రతికాడు. తన మామ తప్పు చేస్తే ఆయన కూడా తప్పు చేశాడు. తన మామ మోసం చేస్తే ఈయన కూడా మోసం చేశాడు. అక్కడ తన తండ్రిని మోసం చేసి ఆశీర్వాదాలు పొందాడు. తన అన్న మోసం చేసి అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు పొందాడు. తన అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వ హక్కును పొందాడు. అనేక మోసగారుడిగా జీవిస్తున్న అతను మరి ఒక సమయంలో దేవుని ముఖము ఎదుట, పెనీయేలు అనగా దేవుని ముఖము అని అర్థం, పెనీయేలు దగ్గర నుండి సాగిపోవటం మొదలుపెట్టాడు. దేవుని ఎదుట సాగిపోవాలి. ప్రతి మానవుడు కూడా సాగిపోయేది దేవుని ఎదుట. దేవుని ఎదుట సాగిపోయినప్పుడు నీవు ఆగిపోకుండా సాగిపోతావు. కనుక చాలా మంది దేవునిలో ఉన్న వాళ్ళు చాలా మంది కూడా ఆగిపోయి ఉంటారు. సాగిపోవటం వాళ్ళు కొనసాగించలేరు చాలా మంది. మరి చాలా మంది భక్తులు బైబిల్లో కొంతమంది ఆగిపోయినారు. వారి గురించి చూసుకుందాం. మొట్టమొదటగా చూసుకున్నట్లయితే లోతు. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే లోతు భార్య అతని వెనుకకు తిరిగి చూటి మరి ఆ యొక్క సొదొమ గుమ్రా పట్టణాలు మరి కాల్చబడుతున్నప్పుడు నీతిమంతుల కుటుంబం, ఆయన ఏ అబ్రహాము అయితే వేడుకున్నాడో తన సహోదరుడు లోతు కొరకు, లోతు కుటుంబం కొరకు, ఆ కుటుంబాన్ని రక్షించడానికి దేవుడు దూరంగా పారిపోండి అని చెప్పి తీసుకుని బయటికి తీసుకొచ్చి విడిచిపెట్టినప్పుడు వారు ఇంకా ఆ సొదొమ గుమ్రమ యొక్క పాపము కొరకు ఎదురు చూస్తుందామె. ఇంకా ఆ పాప స్థితిని గుర్తు చేసుకుంటుంది. ఆ వెనకటి లోక స్థితిని గుర్తు చేసుకుని వెనక్కి తిరిగింది. సాగిపోవలసింది. దేవుడు నడిపించడానికి చెయ్యి పట్టుకుని దేవదూతలు అక్కడి దాకా తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పటికీ లోతు భార్య అతని వెనక నుండి వెనక్కి చూసింది. వెనక్కి చూసి ఉప్పు స్తంభముగా 19వ అధ్యాయం 26 ఆదికాండం చూచి ఉప్పు స్తంభం అయిపోయింది. ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియులారా, ఉప్పు స్తంభము దేనికి పనికిరాదు. ఉప్పు స్తంభము రుచి కూడా ఉండదు. ఉప్పు బయట పారవేసిన ఉప్పు దేనికి పనికిరాదు. సారము నిస్సారమైపోయింది. నీ జీవితము నిస్సారమైపోయింది. నీ బ్రతుకు నిస్సారమైపోయింది. కనుక మరి వెనుకకు తిరుగుతున్నావా నువ్వు? ఈ రోజుని నాగటి చెయ్యి మీద చెయ్యి వేసి వెనకకు తిరగకూడదని మరి యేసు ప్రభు వారు సెలవిచ్చారు. కనుక నీవు నీ బ్రతుకులో, నీ క్రైస్తవ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో నీ వెనక్కి తిరిగి చూస్తున్నావా? ఈ లోకము తట్టు ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో పట్టుకున్నట్టు వెనక స్థితులు గుర్తు చేసుకుంటారు. చాలా మంది పాత జీవితాన్ని గుర్తు చేసుకుంటారు, పాత కంపు జీవితాన్ని గుర్తు చేసుకుంటారు, పాత రోత జీవితాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుంటారు, పాత స్థితుల గురించి ఆలోచిస్తారు. వెనుకకు వెళ్తాది వాళ్ళ మనసు, వెనుకకు వాళ్ళ ఆలోచనలు వెళ్తుంటాయి. కనుక లోతు భార్య మరి ఆమె వెనుకకు తిరిగింది. వెనుకకు తిరిగి ఉప్పు స్తంభంగా మార్చబడది. అదే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్పారు. లోక సువార్త 17వ అధ్యాయం 32లో లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం? మంచిదని జ్ఞాపకం చేసుకోమంటున్నాడా యేసు ప్రభు వారు? మంచిదని కాదు, ఆమె యొక్క చూపు వెనక్కి అయ్యింది. ఎదరక సాగిపోవలసిన జీవితము
ఎదరికి సాగిపోవలసిన జీవితాన్ని వెనక్కి తిరిగి ఆగిపోయింది. ఆమె వెనక్కి తిరిగింది. తన జీవితంలో చూడండి, అక్కడ ఆఖరి మాట ఉంది, దాన్ని పోగొట్టుకుంటాడు. ఎవడైతే తన ప్రాణాన్ని వెనక్కి తిరిగి ప్రాణాన్ని రక్షించుకోవాలని ఆశిస్తాడో ఆడు దాన్ని పోగొట్టుకుంటాడు అంటున్నాడు. ప్రియ సహోదరుడా, ఈ రోజున లోతు భార్య వెనుకకు తిరిగి ఉప్పు స్తంభమై తన ప్రాణాన్ని పోగొట్టుకున్నది. తనకున్నటువంటి ఆ గొప్ప ధన్యతను పోగొట్టుకున్నది. సాగిపోవలసినది మరి వెనుక జీవితం యొక్క మరి దేవునితో నడవలసిన జీవితంలో నడుస్తూ కూడా వెనక్కి తిరిగింది. నీవు నేను ఆ స్థితిలో ఉన్నామా? ఈ రోజుని జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా మరి సంసోను గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సంసోను మరి ఒక వాగ్దాన పుత్రుడు, తల్లిదండ్రులకు వాగ్దానం ద్వారా కలిగిన వాడు సంసోను. కనుక న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనంలో కనుక సంసోను ఏమయ్యాడంటే ఆ వాగ్దాన పురుషుడు న్యాయాధిపతిగా దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన్ని న్యాయాధిపతిగా ఉండటానికి దేవుడు అభిషేకించి పంపించాడు. ఆయనకి ఈ లోకంలో ఎవ్వరికి లేని బలాన్ని శక్తిని దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. సంసోను అంతటి వాడు ఎవడు లేడు అని చెప్తాం. అంత గొప్ప వీరుడు, గొప్ప బలము గలవాడు. ఒక గాదికి ఎముకతో 100,000 మందిని చంపినటువంటి వాడు. అనేక మంది ఫిలిష్తీయులను సర్వనాశనము చేసిన సంసోను. కానీ తనకున్న బలము దేవుడు, తనకున్న శక్తి దేవుడు. ఆ దేవుని గురించి తన రహస్యము అతను ఏమయ్యాడంటే తన ఏం చేశాడంటే న్యాయాధిపతిగా ఉండవలసిన న్యాయాధిపత్వాన్ని వీడి దెలీలా యొక్క కామములో పడి మరుగైన సంగతులను బయట పెట్టాడు. ఫిలిష్తీయుల ఆ గుట్టును తీసుకుని అతను తల వెంట్రుకలు కత్తిరించి ఆ యొక్క దేవుడిచ్చిన నాజీరు నుండి తొలగిపోయినాడు. నాజీరు అనేది ఒక వ్రతం. నాజీరు అనేది ఆ కాలంలో ఉన్నటువంటి వ్రతం. తల వెంట్రుకలు తల మీద కత్తి వేయకపోవటం ఏమిటంటే నాజీరుతనం. ఆ నాజీరుత ఆ యొక్క వ్రతాన్ని నుండి ఆయన తొలగిపోయినాడు. దేవుని యొక్క శక్తి నుండి కోల్పోయినాడు. ఎందుకనంటే అతడు తన ఇచ్చినటువంటి దాన్ని నిలబెట్టుకోలేకపోయినాడు. తను మరి నిద్రపోయాడు. సాగిపోవలసిన వాడు దెలీలా మరి ఆ యొక్క తోడ మీద పండుకుని నిద్రపోయాడు. కనుక ఈ లోకంలో నీవు కామ క్రోధ మత్సరాలకి లోనే ఈ లోకంలో నీవు దేవుని బిడ్డవైన నేను నిద్రపోతున్నామేమో. సంసోను అంతటి బలవంతుడు మరి లోనైపోయినాడు. దెలీలా లోనైపోయి మరి నిద్రపోయి తన గుడ్లు కండుగుడ్లు పెరికింపబడి గుడ్డివాడిగా అయిపోయినాడు. లోకమును చూడవనిగా అయిపోయాడు. దేవుని చూడని వాడిగా అయిపోయాడు. కనుక పెరికింపబడిన వాడిగా అయిపోయినాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, సంసోను లాంటి మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి యందు మరి మనము మరి ఆ యొక్క కామానికి ఆ విధమైనటువంటి ఒక స్త్రీ లోనుడిగా అయి సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుని సేవకుడుగా, దేవుని పరిచారకుడుగా ఉండవలసినటువంటి న్యాయాధిపతి తత్వాన్ని పోగొట్టుకున్నవాడు. తర్వాత మూడవ వారు అననీయ సిప్పారాలు. మనకు అందరికీ తెలుసు, మొట్టమొదటి ఆదిమ సంఘమైనటువంటి ఆ యొక్క సంఘము పేతురు నడిపిస్తున్నప్పుడు కాలంలో అందరూ కలిసి పరిశుద్ధాత్మ ద్వారా, ఒకే ఆత్మ ద్వారా, ఒకే మనస్సు ద్వారా మరి ఏకీభవించి ఏక మనస్సు కలిగి ఒక నిర్ణయానికి వచ్చారు. వారందరూ ఒక నిర్ణయానికి వచ్చారు. మాకు స్థిరాస్తులు అవసరం లేదు, మాకు ఇండ్లు అవసరం లేదు, అందరము కలిసి మాకున్న ఆస్తులను భూములను అమ్మి మరి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి సమిష్టిగా భోంచేశారు. సమిష్టిగా వారు సువార్త చేశారు. ఆ యొక్క సమయంలో అననీయ సిప్పారా అనేవారు బయలుదేరి వారి పొలాన్ని అమ్మి
డబ్బులు తీసుకురావడానికి వచ్చే సమయానికి మరి సిప్పారా అనే ఇద్దరు కలిసి కూడి మరి దురాలోచన చేసుకొని అమ్మిన దానిలో సగభాగమును మాత్రమే, దేవుళ్ళు ఎంత ఆత్మీయంగా ముందుకొచ్చారు, అమ్మాలని నిర్ణయించుకున్నారు. అమ్మాలి అనుకున్నటువంటి మనసు వాళ్ళకి కలిగింది. అమ్మటానికి దేవుడు ప్రేరేపించాడు ఆత్మ ద్వారా. ముందుకు వెళ్ళాలని సాగిపోదామని అనుకున్నారు. కానీ మరి వారిలో మరి ఆటంకము వచ్చి అపవాది చేరి ఒక ఆలోచన పెట్టి వాళ్ళు సగమిచ్చి సగము చూస్తున్నారేంట్లే అని అపోస్తల పాదాల దగ్గర పెట్టుతున్నప్పుడు పేతురు అన్నాడు, అననీయా, నీవు పరిశుద్ధాత్మను మోసం చేయటానికి ఎవరు ప్రేరేపించారు నిన్ను? కనుక ఈ రోజుల్లో మనము కూడా దేవుణ్ణి మోసం చేయటానికి అపవాది మనల్ని మోసం చేస్తుందేమో, ప్రేరేపిస్తుందేమో. అబద్ధమాడి సగభాగాన్ని తెచ్చుకుని వాళ్ళిద్దరూ మరణాన్ని చవిచూశారు. అననీయ సిప్పారాలు మరి దేవుని యొక్క సంఘ ఐక్యతను పాడు చేయటానికి, సంఘములో ఉన్న దేవుని ఆత్మను మోసగించడానికి ముందుకొచ్చి వారు ప్రాణాలు విడిచారు. కనుక మరి అటువంటి వారు చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 5వ వచనంలో మిగుల భయము కలిగెను. శోధించుటకు ఎందుకు ఏకీభవించారు? శోధించినది అపవాది, ఆలోచన కలగజేసింది అపవాది. మరి శోధింపబడి అబద్ధమాడి మరి అక్కడ ప్రాణాన్ని పోగొట్టుకున్నారు అననీయ సిప్పారాలు. 4వ వ్యక్తి మరి సొలొమోను దైవ జ్ఞానము కలిగినటువంటి, దేవుని ఇష్టానుసారుడైనటువంటి, హృదయానుసారుడైనటువంటి మరి దావీదు యొక్క కుమారుడు, ఇశ్రాయేలు సామ్రాజ్యపు యొక్క రాజు, 3వ రాజు, ఇశ్రాయేలు రాజ్యానికి 3వ రాజు. తండ్రికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి సొలొమోనును దేవుడు మరి ఆ ఇశ్రాయేలు రాజుగా ప్రతిష్ఠించాడు, రాజుగా చేయబడ్డాడు. చేయబడిన తర్వాత జ్ఞానము కొరకు ప్రార్థించినప్పుడు దేవుని జ్ఞానాన్ని ఆయనకి ఇచ్చినప్పుడు ఆ జ్ఞానంతో కొనసాగుతూ శాబారాణి సహితము మరి ఆ యొక్క గొప్ప జ్ఞానానికి మరి ఆశ్చర్యపోయే సంగతులు విని మరి ఆమె కూడా జ్ఞాని అయినటువంటి సొలొమోను ప్రకటించింది, పొగడింది. ఈ రోజు వరకు ఆ రోజు వరకు జ్ఞాని అంటే సొలొమోనే. అటువంటి సర్వజ్ఞాని అయినటువంటి సొలొమోను మరి చేసినటువంటి తప్పు ఏమిటంటే చూడండి, ఒక మాట మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 1 నుంచి 8 వరకు చదువుకుందాం. సెలవిచ్చి ఉన్నాడు, వాళ్ళతో చేయకు, వాళ్ళ విగ్రహాలతో తిప్పుతారు, వాళ్ళ విగ్రహ ఆరాధనకి బలిపీఠాలకి నువ్వు బలైపోతావు అని ఇశ్రాయేలీలందరికీ సెలవిచ్చాడు. మొట్టమొదటిగా ఫరో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. కామాతృత ఆతృత అంటే ఆశ, తుత్తుని ఏమంటే మునిగిపోవుట కలవాడై అనేక మంది అన్య స్త్రీలను ఉంచుకుని వచ్చాడు. ఏది అందంగా కనపడితే, ఏది గొప్ప రాజ్యం ఉన్నదో ఆ రాజులు అందరూ కూతుర్ని వివాహం చేసుకున్నాడు, అన్య రాజుల కుమార్తెలను. అన్య రాజులకు జోలికి వెళ్ళొద్దు, విగ్రహాల జోలికి వెళ్ళొద్దు, విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు, నువ్వు అన్య స్త్రీలతో మనకు సాంగత్యం లేదు, మీరు ఇశ్రాయేలు ప్రత్యేకింపబడిన వారు అని దేవుడు చెబుతున్నప్పటికీ మరి సొలొమోను వాళ్ళ స్త్రీలనందరినీ మోహించాడట. మోహించుట అంటే మనసు పడి
వాళ్ళందరినీ ఇష్టపడి చేసుకున్నాడు. మనసు లేకుండా బలవంతంగా కట్టేసింది కాదు అది, మనసు ఇష్టపూర్వకంగా. చాలా మంది మనసు పడి చేసే ఎక్కువ ఉంటాయి, మనసు లేకుండా చేసే తక్కువే. మనసు పడి మరి దేవునిలో సాగలేక మోసపోతారు ఈ లోకంలో. చాలా మంది క్రైస్తవులు ఈ రోజుని మనసు పడి చేసినటువంటి బుద్ధిహీనత మరి భక్తిహీనత పనుల ద్వారా అనేక మంది దేవునిలో సాగలేకపోతున్నారు, దేవునిలో ముందుకు నడవలేకపోతున్నారు. సొలొమోను అదే చేశాడు. తర్వాత ఇంకో మాట ఉంది, అతనికి 700 మంది భార్యలను ఉపపత్నులు ఉండగా అతని హృదయమును తిప్పివేసిరి. ఇతరులతో సహవాసం, అందుకే అన్నాడు దుష్టుల సహవాసం చేయొద్దు అన్నాడు. దుష్టుల సహవాసం నిన్ను చెరుపుతుంది, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండొద్దు అన్నాడు. మరి అటువంటి మరి సొలొమోను జ్ఞానవంతుడు, ప్రపంచ జ్ఞాని ఆయన. అటువంటి వాడే సాగిపోవటంలో వెనకం చేసి ఆగిపోయాడు, తన జీవితానికి భ్రష్టత్వం తెచ్చుకున్నాడు. కింద ఇంకో మాట ఉంది, వృద్ధుడైనప్పుడు తిప్పగా యథార్థత కాకపోయాను. తర్వాత మాట దేవతలను ఆరాధించి భ్రష్టుడైపోయాడండి. ఎంత జ్ఞాని అయిపోయాడో అంత భ్రష్టుడిగా చేయబడ్డాడు. ఎందుకంటే తన ఆత్మీయ జీవితంలో, తన జ్ఞాన జీవితంలో దాన్ని కోల్పోయి భ్రష్టత్వం పొందాడు. వీళ్ళారా, నీ జీవితంలో నువ్వు నేను ఈ రోజున మరి సాగిపోతున్నటువంటి ఆత్మీయ దేవుని క్రీస్తు జ్ఞాన జీవితంలో మరి ఆగిపోతున్నామా? ఆగిపోయిన జీవితం ఉన్నట్లయితే అంతానికే కారణం. ఆగిపోకూడదు. సొలొమోను మరి అంత జ్ఞాని అయినప్పటికీ ఆగిపోయాడు. ఆగిపోయి మరి ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానం, ఈ లోక సంబంధమైనటువంటి వ్యామోహంతో, ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటి విషయంలోనూ ప్రయాసపడి కడకి వ్యర్థం 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 అనే ఒక భ్రష్టుడిలాగా చేయబడ్డాడు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా వ్యర్థంగా పరిగణించుకున్నటువంటి దౌర్భాగ్యపు స్థితికి వెళ్ళిపోయినాడు. కనుక మనము ఆగిపోకూడదు, ఆత్మీయ జీవితంలో ఆగిపోకూడదు, కానీ సాగిపోవాలి. మనము నలుగురిని చూసుకున్నాం. లోతు భార్య లోకాన్ని చూసి వెనక్కి తిరిగి ఉప్పు స్తంభమైంది. సంసోను ఆగిపోయి నిద్రపోయి తన కళ్ళు పెరికింపబడి గుడ్డివాడిగా చేయబడ్డాడు. అననీయ సిప్పారాలు అబద్ధమాడి మరి వాళ్ళు అపాయం తెచ్చుకొని ప్రాణాన్ని పోగొట్టుకున్నారు. సొలొమోను యథార్థ విషయంలో ఆగిపోయి, జ్ఞాన విషయంలో ఆగిపోయి దేవునికి దృష్టికి భ్రష్టుడిగా చేయబడ్డాడు. మరి నీ జీవితం నా జీవితం ఏది? ఇంకా కొంతమంది సాగిపోయిన మహాభక్తుల్ని చూద్దాం. దేవునిలో సాగిపోయిన మహాభక్తులు కొంతమంది ఉన్నారు. దాంట్లో మొట్టమొదటి వాడు అబ్రహాం. అబ్రహాము సమస్యల్లో, కష్టాల్లో, శ్రమల్లో అతని యందు విశ్వాసముతో సాగిపోయాడండి. అబ్రహాముకి స్నేహితుడు దేవుడు ఎందుకయ్యాడు అంటే ఆయన దేవుని మాట యందు విశ్వాసం నుంచి సాగిపోయాడు. కష్టాలు వస్తున్నాయా, సమస్యలు వస్తున్నాయా, కరువు వచ్చిందా, కాటకం వచ్చిందా, ఇబ్బందులు వచ్చాయా, దాన్ని చూడలేదు. ఆయన ఒక్కటే, సాగిపోమన్నప్పుడు సాగిపోయాడు, ఆగిపో అన్నప్పుడు ఆగిపోయాడు. తన కుమారుణ్ణి చంపు అన్నప్పుడు, బలివు అన్నప్పుడు తీసుకెళ్ళాడు, కత్తి ఎత్తాడు బలి ఇవ్వటానికి. ఆగిపో అన్నప్పుడు ఆగిపోయాడు. కనుక ఆ సాగిపోతున్నట్టే అబ్రాహాము గురించి 2 మాటలు నేర్చుకుందాం. విశ్వాసము లోకంలో ఉన్న వారికి అందరికీ తండ్రి అవ్వగలిగాడు. ఆయన అంటే కారణం ఏమిటంటే ఆయన ఆ యొక్క విశ్వాస యాత్రలో సాగిపోయాడు. ఆ విశ్వాస జీవితంలో సాగిపోయి విశ్వాసులకు తండ్రి అయ్యాడు, దేవునికి స్నేహితుడయ్యాడు. మన అందరికీ తండ్రిగా ఈ రోజుని కూడా కొనుక్కోబడుతున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1:18 చూడండి. 1 నుండి 18. భూలోకములో ఉన్న జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడు. ఏమి సంతానమైంది? అబ్రహాము సంతానం ఏమిటండి? అబ్రహాము ఇస్సాకు యాకోబుల కంటే
ముఖ్యమైన సంతానం ఏమిటంటే విశ్వాసులు. ఈ భూలోకంలో విశ్వాసులు అందరూ కూడా అబ్రహాము సంతానమే, అందరూ కూడా. తర్వాత ఒక మాట ఉంది, సెలవిచ్చాను. బెయేర్షెబాకు వెళ్ళిరి. కనుక ఆయన ఆ విశ్వాసానికి తండ్రి అవటానికి కారణం ఏంటంటే దేవుడు నడు అంటే నడిచాడు, ఆగు అంటే ఆగాడు, అక్కడ ఈ పని చెయ్యి అంటే చేశాడు, సాగిపోయినాడు దేవునిలా, దేవుని మాటలో సాగిపోయాడు, దేవుని వాక్కులో సాగిపోయాడు. అందుకే దేవుడు అన్నాడు, నేను అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడని అన్నాడు. అబ్రహాము ఇస్సాకు యాకోబులకు దేవుడయ్యాడు ఆయన. మరి మన విషయంలో కూడా ఆలోచిద్దాం. మనము కూడా అబ్రహాము ఇస్సాకుల యాకోబుల బాటలో నడిచినట్లయితే మనం కూడా వారిలాగా యేసోబు తనకు ప్రాణాంతకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ భక్తిలో సాగిపోయాడు. ఐగుప్తును మరి ఐగుప్తును నాకు అబ్రహాము వాగ్దానము నెరవేర్చిన వాడయ్యాడు. ఐగుప్తులో అతని యొక్క స్థితి ఏనాడైతే అబ్రహాముకు దేవుడు చేసిన వాగ్దానానికి ఆయన నెరవేర్చిన వారసుడయ్యాడు. ఆదికాండము 22:17 చూసినట్లయితే, ఆదికాండం 22:17 ఆకాశ నక్షత్రముల వలెను చేసేదను, సముద్ర శత్రువుల గవిని స్వాధీనము చేసుకొందురు. ఫరో సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి దేవుడు యేసోబును వాడుకుని అతను ఆత్మీయంగా భక్తి విషయంలో, యథార్థత విషయంలో, నీతి విషయంలో, దేవుని తోడుకు, దేవుని నీతికి అతను మొట్టమొదటిగా అంగీకరించాడు. గనక అతను కష్టాల్లో సాగిపోయాడు, నిందల్లో సాగిపోయాడు, శ్రమల్లో సాగిపోయాడు. తన సహోదరులైనటువంటి ఆ యొక్క అన్నదమ్ములందరూ ఆయన్ని మరి గోతిలో వేసినప్పుడు కానీ బాధపడలేదు. అతన్ని తీసి ఆ ఐగుప్తీయులు పోతోపరికి అమ్మి వేసినప్పుడు కూడా ఆయన బాధపడలేదు. అదే విధంగా ఆయన మరలా మరి ఆ పోతోపరి భార్య ద్వారా నింద పొందినప్పటికీ ఆయన బాధపడలేదు. మరలా జైలుకి వెళ్ళాడు. జైల్లో కూడా ఏ విధమైన చింత లేకుండా మరి అదే జైలు నుండి డైరెక్ట్ గా మరి ఆ ఫరో సామ్రాజ్యంలో, ఫరో చక్రవర్తి తర్వాత 2వ రథం మీద ఊరేగించినటువంటి గొప్ప చక్రవర్తిగా చేయబడ్డాడు. ఎందుకో తెలుసా? దేవునిలో సాగిపోయేవాడు మరి ఆగిపోవటానికి కారణాలు వెతుక్కోవటం ముఖ్యం కాదు. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, నింద వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకొచ్చినా, సమస్యలు వచ్చినా సాగిపోవటం యేసోబులాగా నేర్చుకోవాలి. యేసోబును యేసుక్రీస్తుతో పోలుస్తారు. ఎందుకంటే దేనిలోనూ కూడా ఆయన ఏది కూడా కారణాలు చెప్పలేదు. మౌని అయి ఉన్నాడు. వధింపబడిన గొర్రె పిల్ల వలె యేసోబు కూడా మౌని అయి ఉన్నాడు. మౌనాన్ని వహించాడు. ఆయన మౌనమే ఒక వరము. ఆ వరము ఆయన్ని ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలో సాగిపోయి ఒక ఘనపరిచి హెచ్చించటానికి కారణమైంది. కారణం ఏమిటో తెలుసా? ఆయన కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలో, నిందలో వచ్చినప్పుడు ఆగిపోలేదు, సాగిపోయాడు. నేను ఎక్కడున్నాను అని కాదు, నేను సాగిపోతే నన్ను సన్మానించే దేవుడు ఉన్నాడు అని నమ్మినాడు. గనుకనే ఫరో సామ్రాజ్యంలో దేవుడు ఆయన్ని ఒక ప్రధాన మంత్రిగా సన్మానించాడు. ప్రియ సహోదరుడి, నీవు కూడా నీ కష్టాల్లో, నష్టాల్లో సాగిపోతున్నావా? ఆగిపోతున్నావా? నువ్వు కూడా యేసోబులా సాగిపోదాం. 3వది యోబు. యోబు జీవితం గురించి అందరికీ తెలుసు. యేసోబు గురించి ఒక మాట చదువుకుందాం. ఆదికాండము 29:40 నుంచి 44 వరకు. ఆదికాండం 39:40 నుంచి 44 వరకు. 39 లేదా?
ఆది కాండంలో 39 అనుకుంటాను. సరే, ఏదేమైనప్పటికీ యోబు గురించి మనం ధ్యానం చేద్దాం. యోబు జీవితంలో సమస్తము కోల్పోయినాడు. అతడు యోబు రోగి అయినను, సమస్త శ్రమల్లో ఉన్నాను, సమస్తము పోగొట్టుకున్నాను, సమస్త విషయాల్లో కూడా ఆయన సాగిపోయాడు. ఆయన సాగిపోవటానికి ఒక బలమైనటువంటి నిశ్చయం కలిగిన వాడు, ఒక బలమైనటువంటి నిశ్చయత కలిగి సాగిపోయాడు. తన భార్య, నువ్వెందుకు ఈ జీవితం, సమస్తాన్ని పోగొట్టుకున్నావు, సమస్తాన్ని విడిచిపెట్టుకున్నావు, కానీ నీ శరీరాన్ని కూడా పోగొట్టుకున్నావు. దేవుని దూషించి ఇక చనిపో, నీ బాధను నేను చూడలేకపోతున్నానని యోబు భార్య అన్నప్పుడు ఆయన అన్న మాట యోబు గ్రంథం 2వ అధ్యాయం 9-10లో, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుచున్నావు, తగదా నేను. అందుకే ఆయన మహర్షి, దేవుడు హర్షింపదగ్గవాడు యోబు. దేవుని హర్షించాడు దేవుడు. అతడు సాతాను దగ్గర అన్నాడు, అతడు యథార్థవంతుడును నీతిపరుడును, అతడు చెడును అసహించుకున్నవాడని దేవుడే అపవాది దగ్గర హర్షించి నా దాసుడు అని చెప్పగలిగాడు. ప్రియ సహోదరుడా, నువ్వు సాగిపోతున్నావా? ఆగిపోయావా? కష్టాలు వచ్చినప్పుడు, ఏదన్నా పోగొట్టుకున్నప్పుడు ఆగిపోతున్నావా? ఎవరినన్నా పోగొట్టుకున్నప్పుడు ఆగిపోతున్నావా? నీ జీవితంలో ఏదైనా నీకు కావాలని ఆశపడి నువ్వు పొందినప్పుడు అది నీ నుండి జారిపోయినప్పుడు నువ్వు ఆగిపోతున్నావా? ఆగిపోకు, సాగిపో. దేవుడు నీకు సహాయం చేస్తాడు. సాగిపోతే సహాయం దొరుకుతుంది, కానీ ఆగిపోయిన వాడికి సహాయం దొరకదండి. అంతటితో అంతం వాడి బతుకు. ఆగిపోయి ఆ మరణాన్ని అంతమైన వాళ్ళు ఎంతో మందిని ముందు చూసినాం మనం. ఇంకొక భక్తుని చూసుకుందాం. ఆయన దానియేలు ఒక బానిసత్వంగా నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యానికి నెబుకద్నెజరు రాజు ద్వారా తీసుకోబడ్డాడు. బానిసత్వంలో ఉన్నప్పటికీ ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ ఆయన అనేకమైనటువంటి దేవుని విషయాల్లో ఆలోచనకర్తగా, కలభావాలు తెలియజేసేవాడుగా, దేవుడు ఒక్కడే అని ఎరిగి ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థనలో సాగిపోయాడు. యోబు దానియేలు దేనిలో సాగిపోయాడు అంటే ప్రార్థనలో సాగిపోయాడు. ప్రార్థన యొక్క బలము ఎరిగిన వాడు దానియేలు యొక్క గొప్ప స్థితి ఏంటంటే ప్రార్థన. 9:23లో ఒక మాట అంటాడు. దానియేలు 9:23లో, నీవు బహుప్రియుడవు గనుక దేవదూతల సహితము ప్రార్థన, ఆయన ప్రార్థనని పంపించినటువంటి గొప్ప భక్తుడు ఆయన కనుక దేవదూతల సహితము ఆయన ప్రార్థన విని అనేక మంది ఆయన ప్రార్థన విని ఆయన మీద ద్వేషం పెట్టుకున్నారు. ఆయన ప్రార్థనకు అపహాసం చేశారు. కానీ ఆయన విడిచిపెట్టలేదు. దేవదూతల సహితం తిరిగి వచ్చి ఆయన కోసము సమాధానం కొరకు దిగి వచ్చారు. కనుక దేవునికి బహుప్రియుడిగా ప్రార్థన చేసే ఒక ప్రార్థనా వీరుడిగా దేవుని సన్నిధిలో ప్రార్థనలో సాగిపోయే బబులోను దర్యావేసు కూడా అనేక మంది ఎరిగినట్లు ఆయన నిజమైనటువంటి ఒక శాసనాన్ని చేశారు. ఆయన చేసిన ప్రార్థనకి బబులోను సామ్రాజ్యంలో ఈ దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోల యొక్క దేవుడు నిజమైన దేవుడు, పూజార్హుడని చెప్పబడటానికి కారకుడయ్యాడు. కనుక అంటారు చూడు, దానియేలు 2వ అధ్యాయము 9వ వచనం 10వ వచనం,
చెందుతుంది కనుక కనుగొను చెప్పబడి చెప్పుడి అని అప్పుడు దాని భావము తెలియజేయటకు మీకు సామర్థ్యం కలదని నేను తెలుసుకుంటున్నాను. కనుక ఆ నెబుకద్నెజరు అందరినీ నాశనం చేస్తున్నప్పుడు వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి గొప్ప భావం, చాలా విషయాలు ఉన్నాయి అక్కడ. కనుక ఆయన ఒక్కడ ప్రార్థన చేసి కలభావాన్ని చెప్పి రాజును అర్చు 22, 26, 28 చూసినట్లయితే, 3వ అధ్యాయం 28, 29లో చూసినట్లయితే గొప్ప కలభావాల్ని చెప్పి అదంతా ఆయనకి ప్రార్థనలో సాగిపోయే స్థితి ఉన్నది. దానియేలుకున్నది ఏం గుణం అంటే ప్రార్థనలో సాగిపోయే స్థితి. ఆఖరిది అపోస్తుడైన పౌలు మరి సువార్త పనిలో సాగిపోయాడు. అతడు ఎప్పుడైతే దేవుడు అన్యజనుల కొరకు నేను వారి రక్షణ కొరకు నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్పాడో అప్పుడు ఆయన మరి సాగిపోవటం ప్రారంభించాడు. సువార్త పనిలో పోరాట జీవితంలో సాగిపోయాడు. ఆయన ఆగిపోలేదు, విశ్వాసములో సాగిపోయాడు. 2వ తిమోతి 4:7 ఒక మాట అంటాడు. 2వ తిమోతి 4:7 నీతి కిరీటం ఉంచవా. నువ్వు సాగిపోతున్నావా, ఆగిపోతున్నావా? ఆగిపోయినట్లయితే నీకు నష్టము, సాగిపోయినట్లయితే నీతి కిరీటం నీ కొరకు ఉంచబడినది అంటున్నాడు. కనుక నీ జీవితంలో అట్టి నీతి కిరీటాన్ని పొందటానికి ఇష్టపడుతున్నావా? మనము ఆగిపోయిన వారిని చూసాము, లోతుని, సంసోన్ని, అననీయ, సొలొమోనుని. సాగిపోయిన వారిని కూడా చూసినాం మనం, అబ్రహాము, యోసేపు, యోబు, దానియేలు, మరి అపోస్తుడైనటువంటి పౌలును. ప్రియ సహోదరి, మరి నీ జీవితం నా జీవితం ఎలాగ ఉంది? మన జీవితాలు ఎలాగున్నాయి? ఆగిపోయే జీవితాలా? మన ఆత్మీయ జీవితాలు ఆగిపోయి మూట ముళ్ళు చదురుకొని మరి నరకం కొరకు సిద్ధపడే జీవితమా? వారి కొరకు నీతి కిరీటం ఉంచబడ్డదట. వారి కొరకు ఆ నిత్యత్వ వారసత్వానికి ఒక నీతి కిరీటం ఉంచబడ్డది, వారి నీతి జీవితము కొరకు. మరి అందుకే యేసుప్రభు మొదట నా నీతిని, నా రాజ్యమును వెతుకుడి, తర్వాత మీకేమి కావాలనో పరలోక తండ్రికి తెలియను అన్నాడు. మరి ఆయన నీతిలో సాగిపోదామా? ఆయన రాజ్యములో కొనసాగిద్దామా? కొనసాగించినట్లయితే నీ అవసరతలు ఎరిగిన దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు, విడిచిపెట్టడు కూడా. కనుక గమనిందాం, నువ్వు సాగిపోయే వారిలో ఉన్నావా, ఆగిపోయే వారిలో ఉన్నావా? నీకు నువ్వే నిర్ణయించుకో. పెనియేలు నుండి సాగిపోయినప్పుడు ఆయన మరి దేవునిలో ముఖములో సాగిపోయాడు, దేవుని సముఖములో సాగిపోయాడు. యాకోబు మార్చి ఇశ్రాయేలుగా చేయబడ్డాడు. ఇశ్రాయేలుగా చేయబడి సాగిపోయినాడు యాకోబు. కనుక ఇంతవరకు ఈ లోకంలో మనం మోసకారులము కావచ్చు, మన జీవితం మోసకారి జీవితం కావచ్చు, నీ జీవితం నా జీవితం మోసకారులమై ఉండొచ్చు. పెనియేలు ముఖము దగ్గరికి వచ్చాము, పెనియేలు దగ్గరికి వచ్చాము. మనము సాగిపోదాం, ఆగిపోవద్దు. పెనియేలులో ఉన్న మనము ముందుకు సాగిపోదాం. అట్టి ధన్యత నీకు నాకు దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్.